అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సో మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. సో ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ ఉమాశంకర్ గారు, సో ఆయన ఒక మంచి కథను అనుకున్నారు. ఆ కథకి ఒక మంచి డైరెక్టర్ కావాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఆయనకి నేను దొరికాను సార్. అలా పురావస్తు తవ్వకాల్లో నేను దొరికాను. సో నన్ను అలా తీసుకొని ఆయన బాగా ఏదేదో చేశారండి. సో చాలా చాలా ఇదిగా చేశారు. సో వర్క్ మీద, సో కాన్సెప్ట్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాం. సో సినిమా చాలా బాగా వచ్చింది. సో దీనికి సహకరించినటువంటి మా టెక్నీషియన్స్, సో డిఓపి యుఎస్ విజయ్, ఎడిటర్ మహేందర్ గారు, సో 5.1 విష్ణు అన్న, సో ప్రతి ఒక్కరు సౌండ్ ఎఫెక్ట్స్ వెంకటన్న, ఇలా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. సో ఆర్టిస్టులు, మా హీరో, సో ఆయన సార్ ఏంటి సార్ ఈ సీన్ ఏంటని అడుగుతుంటే చెప్పేవాడిని, సార్ ఈ షార్ట్ ఇలా ఉంటుందంటే సార్ ఏం పర్లేదు సార్ చేసేస్తాను. అంటే క్లైమాక్స్ సీక్వెన్స్లో గాయాలు అవుతున్నా కూడా సార్ పర్లేదు సార్ నేను కావాలంటే ప్రాణం ఇచ్చేస్తాను. ఇదేంటండి ఇది స్వీట్ ఇస్తారా అంటే ఏంటంటే ప్రాణం ఇచ్చేస్తాను అంటారు. సో అంత హార్డ్ వర్క్ చాలా బాగా చేశారండి. సో హీరోయిన్ అయితే ఇంకా చాలా బాగా చేసింది, మంచి అమ్మాయి. ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు. సార్ మీరు రావాలి. సో ప్రతి డైలాగు, సో ప్రతి సీన్ ఎలా ఉండాలని ఇద్దరు కూర్చొని రాత్రి పగులు, సో ఫ్యామిలీస్ పక్కనున్నా కూడా ఇంటికనేది వెళ్ళలేదు, కష్టపడి రాశాం. సో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని, సో అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు నాకు బాగా సపోర్ట్ చేశారు, మా కో డైరెక్టర్ కానీ. సో ప్రతి ఒక్కరూ పేరు పేరున నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం, థ్యాంక్ యూ. సో నేను ఇంక దీనికన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు, తర్వాత సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, మా బాక్స్ ఆఫీస్ రమేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే హీరోస్ అందరూ వచ్చిన వాళ్ళకి. సో ఇందాక చెప్పారు క్లైమాక్స్లో ఆ సీన్ అనేది చాలా ఎమోషనల్ సీను. ఆ సినిమాకి మనకి చాలా కీ పాయింట్ అది. ఈయన చేశారండి, చాలా బాగా చేశారు. సో ఈయన్ని చాలా కొట్టించాం, చాలా దెబ్బలు తిన్నారు, కింద పడ్డారు. ఈయనలో ఉన్న నటన ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాజా సినిమాలో వెంకటేష్ గారిలా ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇతరుగా పాట వినేటప్పుడు శివన్న నేను అన్న చెప్పాడు, అరే ఈ పాట చాలా బాగుందిరా, ఒక 2-3 పాటలు పాడి కూడా వినిపించిండు, ఆ పాటలను తలపిస్తుంది, అంత బాగా చేశాడని పోయాడు మా శివన్న. అది చెప్తాను మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దాదాపు నాకు చాలా ఇయర్స్ నుంచి బాగా తెలుసు, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. సో సిచ్యువేషన్స్ ఇలా చెప్పానంటే, సో అందరూ అంటారు నీకు మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధం ఏంటి, నీకంటూ ఒక డిఫరెంట్ సాంగ్స్ ఇస్తారని. సో థ్యాంక్ యూ సార్. ఒకసారి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటా స్టేజ్ పరంగా. థ్యాంక్ యూ, మీరు అంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూ టూ. అలాగే సో జీవన్ గారు, సో మా విలన్, ఆయన చూడడానికి చాలా హైట్ ఉంటారండి, అప్పుడప్పుడు భయం వేసేది ఆయన కళ్ళు చూస్తే. ఏంటి సార్ అలా చూస్తున్నారంటే చెప్పండి ఏంటి ఇలా మీదకి వస్తాడండి. సార్ మీరు పర్ఫార్మెన్స్ అక్కడ చేయండి సార్ అంటే నా మీదకి వస్తారు ఎందుకండి అంటే చేస్తా సార్ ఏంటి ఓకే. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుందండి, మన విలన్ గారిది డిఫరెంట్గా పెట్టాం. సో అందరూ సినిమాలో చూస్తే బాగుంటుంది. జస్ట్ ఈ సీక్వెన్స్ ఏంటంటే అండర్వేర్లో ఇంట్రడక్షన్ చేశానండి. సో డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీడియా మిత్రులు అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్.